హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు ఏంటంటే మార్కెట్ దగ్గరికి తక్కువ వచ్చినాయి బళ్ళు, ఇంకా రావాల్సిన బళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత వస్తాయి బళ్ళు. ఇప్పుడు వచ్చిన బండి వచ్చినట్టు ఈ మధ్యలో ఉన్న మారుబేరగాళ్ళు పార్టీలకి ఇప్పించేసేస్తారు. ఇప్పించేసి అవి వెళ్ళిపోయి కాటా పెట్టుకుని మళ్ళీ దింపేసి వచ్చేస్తారు. ఈరోజు అయితే ఇంత మట్టుకే వచ్చినాయి. ఏ బండి దగ్గరికి వస్తే ఆ బండి మనకు కాయ నచ్చిందనుకోండి, ఆ కాయలో మనం మాట్లాడేసుకోవటం. మనం వాళ్ళు ఒక 20,000 చెప్పారనుకోండి, మనం 14,000 13,000 ఆ టైప్ మాట్లాడుకోవటం, తీసుకెళ్ళిపోవటమే. కాయలు అయితే ఈరోజు అయితే క్వాలిటీ కాయలే ఉన్నాయి. క్వాలిటీ రేటే ఉంటుంది. కొంచెం మంగు కానీ మచ్చ కానీ ఏమైనా ఉంటే, సన్నాలు ఉంటే ఆ రేటే ఉంటుంది. ఈరోజు అయితే రేట్ వచ్చి మా ఫ్రెండ్ది ఒకటి నారాయణపురం నుంచి, తెలంగాణ నారాయణపురం నుంచి అశోక్ లేలాంటి దోస్తులో పోసుకొచ్చారు. అవి అయితే ఫుల్ క్వాలిటీ కాయలు 16,000 రూపాయలు వేసారంట రేటు. మార్కెట్ దగ్గరే అమ్మేశారు, 16,000 రూపాయలు వేసారంట. అయితే ఈ బండికి నేను నా కిరాయి వేస్తే నేను వేరే ఊరు పంపించాను. ఈ బండి దీన్ని పోసుకొని వచ్చారు. ఈ బండిలో కాయలు కూడా 14,500 వేసారంట. ఈ టన్ను కాయలు వచ్చినాయి, 14,500 వేసారంట. ఇక్కడ ఏంటంటే టన్నుకి కింటా షూట్ తీస్తారు. కింటా షూట్ అంటే మనం ఒక 1000 కేజీలు కాయలు పోసామంటే ఒక 100 కేజీ, దాంట్లో 100 కేజీలు తీసేసి 900 కేజీలకే మనకు డబ్బులు ఇస్తారు. ఇదివరకు ఏంటంటే వాళ్ళు బస్సులో వచ్చేసి ఇక్కడ మా స్టాండ్లో బళ్ళు మాట్లాడుకొని వేసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళే డైరెక్ట్గా అక్కడ నుంచి బళ్ళు తెచ్చుకుంటున్నారు, వాళ్ళే లోడ్ చేయించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. కాకపోతే మాకేంటంటే ఇదివరకు కాటా దగ్గర నెల రోజుల కిరాయిలు ఉండేవి కాటా కాడ నుంచి చుట్టుపక్కల ఏరియా వెళ్ళటానికి. ఇప్పుడైతే ఆ కిరాయిలు కూడా లేవు, ఎందుకంటే వాళ్ళే బళ్ళు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మా స్టాండ్లో చూడండి ఈ టైంలో ఎన్ని బళ్ళు ఉన్నాయో.